హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ ఎడిట్స్. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫోటోని మీరు ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారా? వీడియో చేసేయండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఎడిట్ చే ఫోటోలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేసి యాడ్ ఫోటోస్లోకి వెళ్ళి మీ యొక్క 10 పిక్స్ని యాడ్ చేసుకోండి. మీకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే కామెంట్స్లో బ్యాక్గ్రౌండ్ కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అన్నింటిని ఒక దగ్గర ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న దాన్ని జూమ్ చేసి మిడిల్ దాంట్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి పక్కకి స్క్రోల్ చేసి బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పిక్ మీకు కనిపిస్తుంది. దాన్ని ఎరేజర్తో నెక్స్ట్ ఇంకా పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ దీన్ని కూడా అదే ప్రాసెస్. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న పిక్స్ అన్నిటిని ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిక్ని ఎరేజర్తో ఎరేజ్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకో పిక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత రిమూవ్ వీడియోలోకి వెళ్ళి మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఒకవేళ మీ ఫోటోస్కి ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి ఉంటే ఫ్లిప్ అండ్ రొటేషన్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోటోని ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ని టైప్ చేసుకోండి. మీ నేమ్ అనేది టైప్ చేసుకున్న తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళి పక్కకి స్క్రోల్ చేసి మీకు నచ్చిన కలర్ని ప్లేస్ చేసుకోండి. మీ కలర్ అనేదాన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత యాడ్ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కనిపిస్తున్న ఫాంట్ని ప్లేస్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ పక్కకి స్క్రోల్ చేసి షాడోస్ అనే ఆప్షన్ ఉంటుంది. షాడోస్లోకి వెళ్ళి మీ నేమ్ యొక్క షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. పొజిషన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్లోకి వెళ్ళి ఒపాసిటీని ఇంక్రీజ్ చేసుకోండి. బ్లర్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేస్తే మీ ఫోటో వేయడం అయిపోతుంది. దాన్ని కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.